పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. రతన్ టాటా గురించి చెప్పాలంటే ఆయన ధార్మికత గురించి, ఆయన చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ గురించి, ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన అనుసరించినటువంటి నిబద్ధత, నీతి నిజాయితీతో కూడిన విధానాల గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు రతన్ టాటా రాసిన చివరి వీలునామా ఆసక్తికరమైనటువంటి చర్చకి దారితీస్తుంది. ఒక సంపన్న కుటుంబంలో పుట్టి భోగ భాగ్యాలతో పెరిగినటువంటి ఆయన వేల కోట్ల ఆస్తుల్ని సామాజిక బాధ్యతగా సమాజ సేవకి ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది. రతన్ టాటా చివరిలో తన ఆస్తులకు సంబంధించి అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఒక వీలునామా రాశారు. 2023లో ఆయన చనిపోవడానికి ఏడాది ముందర రాసినటువంటి వీలునామా 2022లో రాశారు. ఫిబ్రవరి 23వ తేదీన చనిపోవడానికి దాదాపు ఏడాదిన్నర ముందర రాసినటువంటి వీలునామా. దాని ప్రకారం చూస్తే కూడా దాని ఆస్తుల్లో మేజర్ షేర్, అధిక శాతం సేవలకి తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే కేటాయించడం విశేషంగా ఆకట్టుకుంటుంది. అసలు రతన్ టాటా వీలునామాలో ఏ అంశాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేం కేటాయింపులు చేశారు, ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. చనిపోయేంత వరకు కూడా ఈ దేశం కోసం, ఈ దేశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తుల జాబితాలో రతన్ టాటాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఆయన వీలునామా వెలుగు చూసిన క్షణం నుంచి ఎవరికి ఏం రాశారు అనేటువంటి ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి సమాధానం వంట మనిషిగా రంజన్ షా, అతనికి దాదాపు చాలా కాలం వంట మనిషిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఆయనకి ₹1,00,00,000 కేటాయిస్తూ రతన్ టాటా వీలునామాలు రాశారు. 50 లక్షల వరకు ఆయనకి రుణం ఇచ్చారు. 51 లక్షల రూపాయలు ఆ రుణాన్ని కూడా మాఫీ చేస్తున్నట్టుగా ఈ వీలునామాలో పేర్కొన్నారు. ఇక ఇంటి పనులు చూసేటువంటి కేర్ టేకర్ సుబ్బయ్యకి 66 లక్షల రూపాయలని కేటాయించారు. ఆయనకి ఇది చెందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని తన వీలునామాలో రాశారు. ఇక సెక్రటరీగా ఉన్నటువంటి డెల్నాజ్కి 18 లక్షల రూపాయలు రుణం ఇచ్చారు. ఆ రుణాన్ని మాఫీ చేస్తూ తన వీలునామాలో రాశారు. ఇక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి సంబంధించి ఆయన MBA చేసేందుకు ఇచ్చినటువంటి ₹1,00,00,000 రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తున్నట్టుగా చెప్పారు. రతన్ టాటా పొరుగింట్లో ఉండేటువంటి జాక్ మలిట్, ఇతను కూడా రుణం తీసుకున్నారు. దాదాపు విదేశీ విద్య కోసం తీసుకున్నటువంటి రుణం, ఆ రుణం మొత్తాన్ని కూడా మాఫీ చేశారు. ఇక పార్ట్ టైం హెల్పర్లుగా, కార్ క్లీనర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా, తనకి సేవలు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా తలా ₹1,00,000 కేటాయించాల్సిందిగా తన వీలునామాలో రతన్ టాటా రాసినట్టుగా ఇప్పుడు బయటికి సమాచారం వచ్చింది. అలానే మరొక విషయం ఇందులో చూడాల్సింది ఏంటంటే, కుటుంబ ఆస్తుల కంటే కూడా సేవకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కుటుంబానికి కేటాయించేటువంటి వాటికంటే. ఎందుకంటే రతన్ టాటా తను ఉపయోగించినటువంటి దుస్తులు, వస్తువులు చాలా వరకు విరాళం రూపంలో వివిధ సేవా సంస్థలకు కేటాయించాల్సిందిగా, వీటిని పేదల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారనేటువంటి ఆలోచనతో ఈ కేటాయింపులు చేసిన. ఆయన ఉపయోగించినటువంటి దుస్తులు చూస్తే బ్రూక్ బ్రదర్స్ షర్ట్లు, హెర్మ్స్ టైలు, పోలో, డాక్స్, బ్రియోని సూట్స్, ఇట్లాంటి మల్టీ బ్రాండ్ అంటే MNCకి సంబంధించినటువంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆయన NGOలకి కేటాయిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక పెంపుడు జంతువుగా ఉన్నటువంటి ఆయన కుక్క టిటోకి 12 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రతి 3 నెలలకే 30,000 రూపాయలు చొప్పున దానికి ఖర్చు పెట్టేందుకు ఆయన ముందుగానే ఒక జాగ్రత్త చేశారు. ఇది ఫిబ్రవరి 23, 2022లో రాసినటువంటి వీలునామా. ఈ వీలునామా ప్రకారం ఇప్పుడు కుటుంబంలో మరి ఎవరెవరికి ఆస్తులు ఇచ్చారు, ఎందుకంటే దాదాపు 3,800 కోట్ల రూపాయలు ఈ బయటికి కేటాయింపులు చేసినటువంటి అంశాల్లోనే ఎక్కువగా పోతున్నాయి. కుటుంబంలో ఎవరికి ఎంత ఇచ్చారనే దాన్ని కూడా ఒకసారి చూద్దాం. రతన్ టాటాకి వరుసకు సోదరులు అయ్యేటువంటి షరీన్ జిజుబాయి, అలానే డయానా జిజుబాయి పేరు మీద ఒక 800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని బదలాయించారు. దానిలో ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్లు, కొన్ని ఖరీదైన వాచ్లు, పెయింటింగ్స్ లాంటి వస్తువులు కూడా అందులో ఉన్నాయి. ఇక టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ టాటా ప్రస్థానంలో కీలక పాత్ర పోషించినటువంటి మహీన్ దత్తాకి ఒక 800 కోట్ల రూపాయల వరకు, అంటే ఆయన కేటాయించినటువంటి షేర్లు, వాటి విలువ అంతా చూస్తే 500 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 10,000 కోట్ల ఆస్తుల్లో 3,800 కోట్ల రూపాయలు కేవలం దాన ధర్మాలకే రతన్ టాటా కేటాయించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వీలునామాలో పేర్కొన్నటువంటి కేటగిరీస్ పరంగా చూస్తే కనుక రజన్ షా కానీ ₹1,00,00,000 రజన్ షాకి మొత్తం 50 లక్షల రుణమాఫీతో పాటు ₹1,00,00,000, అలానే సుబ్బయ్య కోనార్కి ఆయనకి ఇచ్చిన 66 లక్షలు, డెల్నాజ్ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి డెల్నాజ్ గిల్డర్కి ఇచ్చిన 10 లక్షలు, శంతను నాయుడుకి ఇచ్చిన ₹1,00,00,000, డొమెస్టిక్ సర్వెంట్స్కి ఇచ్చిన మొత్తం 15 లక్షల రూపాయలు, పార్ట్ టైం హెల్పర్స్కి 1,00,000 చొప్పున ఇచ్చినవి అన్నీ కలిపి చూస్తే కనుక 3,800 కోట్ల రూపాయలు అవుతున్నాయి. వీటిలో MBA కార్నెల్ యూనివర్సిటీలో చదవడం కోసం లోన్ తీసుకున్నారు
శంతను నాయుడు ఆయనకి రుణమాఫీ చేశారనమాట. అంటే విదేశాల్లో విద్య కోసం తీసుకున్నటువంటి ఖర్చు చివరి క్షణాల్లో శంతను నాయుడు ఎక్కువగా రతన్ టాటాతోనే గెలిపారు. ఇక సొంత వ్యక్తులకి ఇచ్చినటువంటి ఆస్తుల వివరాలు చూస్తే కనుక మెజారిటీ ఆయనకు ఉన్నటువంటి షేర్లు వీటన్నిటికి సంబంధించి టాటా సన్స్కి అన్అలొకేటెడ్ అసెట్స్ అన్ని కూడా టాటా సన్స్కి వెళ్ళిపోతే మెజారిటీ అంశాలు అందులో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది, ఆ షేర్స్కి సంబంధించి ఎవరెవరికి ఇస్తున్నారంటే షిరీన్, డయానా, జిజీబాయ్ వీళ్ళకి 1/3 చొప్పున ఈ షేర్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ అసెట్స్ దాదాపు అవి 800 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక మొహిన్ మోహన్ దత్తాకి 500 కోట్ల రూపాయలు విలువ చేసి నికరంగా లాంగ్ టర్మ్ అసోసియేట్ ఆయనకి నికరంగా అవి వెళ్తున్నాయి. ఇక జిమ్మీ నేవల్ టాటాకి జుహు బంగ్లా ఇచ్చేసారు ప్రస్తుతం. అంటే చివరి క్షణాల్లో ఆయన ఉన్నటువంటి నివాసం అది తన సోదరుడికి ఇచ్చేశారు. అలానే మహిల్ మిస్త్రీకి సంబంధించి అలీబాగ్ ప్రాపర్టీ మొత్తం ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశారు. శంతను నాయుడికి లోన్ వేవర్స్ అన్ని కూడా ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఆల్రెడీ రాసినవి వచ్చినవి ఉన్నాయి. సో పెట్స్కి ఇచ్చినటువంటి 12 లక్షలు. ఇది మొత్తంగా చూస్తే సొంత వాళ్ళకి తాను ఇచ్చినటువంటి ఆస్తులు అంటే టాటా సన్స్కి సంబంధించినటువంటి షేర్స్ని అలాట్ చేయడంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ముగ్గురికే వస్తున్నాయి. పర్మనెంట్ అసెట్స్లో చూస్తే జిమ్మీ నేవల్ టాటాకి, మహిల్ మిస్త్రీకి బంగ్లాలను కేటాయించారు. మిగతా ఆస్తులు అన్నిటినీ కూడా 3,800 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులన్నింటినీ కూడా తనతో చివరి క్షణాల వరకు గడిపినటువంటి వ్యక్తులు, తన ప్రస్థానంలో భాగమైనటువంటి సేవకులు, వీళ్ళకే ఎక్కువ కేటాయించారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక సంపన్న వ్యక్తి లేదా టాటా గ్రూప్ లాంటి సంస్థకు ఒక చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి కేటాయించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం ఈ వీల్నామాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫైనల్ బిల్ని బాంబే హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ రూపంలో సబ్మిట్ చేశారు. సో కోర్టు వీటన్నిటిని కూడా పరిశీలించి ఆ ఆస్తులకి సంబంధించినటువంటి వాల్యుయేషన్ అసెస్మెంట్ వేసిన తర్వాత ఒక అడ్వకేట్ కమిషనర్ని నియమించే అవకాశం ఉంటుంది. ఆయన చేసినటువంటి ఫైనల్ విల్లో చేసినటువంటి సూచనల మేరకు ఎవరెవరికి ఏమేమి రావాలి, ఎవరెవరికి ఏది మాఫీ జరగాలి, అలానే ఆస్తులు స్థిరచరాస్తుల రూపంలో ఉన్నటువంటి వాటిని షేర్స్ రూపంలో ఉన్నటువంటి అసెట్స్ని బదలాయింపు చేసే ప్రక్రియ మొత్తం కూడా ఆ అడ్వకేట్ కమిషనర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతుంది. మొత్తం ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కనీసం ఒక 6 నెలలు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. రతన్ టాటా మరణించిన కొద్ది రోజులకే ఆయన చివరి వీలునామాకు సంబంధించినటువంటి విషయం కుటుంబ సభ్యులకి ఆయన వ్యక్తిగత లాయర్లు వివరించారు. అయితే దాన్ని ప్రొసీజరల్గా చూసే బాధ్యత మొత్తం మళ్ళీ అదే లాయర్లకి అప్పగించారు. సో ఈ డీటెయిల్స్ అన్ని కోర్టులో ఫైల్ అయిన తర్వాత మీడియా చేతికి అందినాయి. అప్పటి వరకు ఈ డీటెయిల్స్ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఇవి ఒక 2-3 రోజుల నుంచి పెద్ద చర్చనీయాంశం అయింది. దేశవ్యాప్తంగా ఇంత స్థాయిలో సంపన్న వ్యక్తిగా ఉన్నటువంటి రతన్ టాటా తన ఆస్తుల్ని తన కోసం పనిచేసినటువంటి వారికి కేటాయించడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఏదైనా ఆయన ఆలోచనలకి అనుగుణంగా ఆయన ఏ ఆశయం అయితే తుది సంకల్పం అయితే తీసుకున్నారో దానికి అనుగుణంగా అమలు చేసేటువంటి బాధ్యతని న్యాయ వ్యవస్థ తీసుకుంటుంది. బాంబే హైకోర్టు ఈ పిటిషన్ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత సదరు అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలవుతుంది. అప్పటి వరకు ఇప్పుడు ఎలా నడుస్తుందో టాటా సన్స్, టాటా గ్రూప్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ యథావిధంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.